కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే రాష్ట్రంలో మోసం మొదలైందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. ఇచ్చిన హామీల నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు పనికిమాలిన కేసులు పెడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే మోసం ప్రారంభమైంది. 6 గ్యారెంటీలలో 13 హామీలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా 9 నాడు అమలు చేస్తామని చెప్పడం, దాన్ని ప్రజలు కూడా నమ్మడం, కేసీఆర్ నుంచి విడదీయడానికి, కేసీఆర్ నుంచి వాళ్ళ వైపు మలుపుకోవడానికి ఈ హామీలన్నీ కూడా ఉపయోగపడినాయి, సందేహం లేదు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా అబద్ధాల మీద అబద్ధాలు ఆడుతూ, వాయిదాల మీద వాయిదాలు పెడుతూ, ఇవాళ ప్రజలు నా వాయిదాలని నమ్మే పరిస్థితి లేదు అని చెప్పి తన మీద విశ్వాసం పోయి, తన పార్టీ మీద విశ్వాసం పోయిన దశలో ఇక దేవుళ్ళ మీద ఒట్టు పెట్టే పరిస్థితికి వచ్చిన వెంటనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలకు విశ్వాసం పోయింది అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇచ్చిన హామీలు ఒకవైపు తుంగలు దొక్కడమే కాకుండా వాస్తవానికి గత ప్రభుత్వం అందించింది ఏదైతే ఉందో మంచినీళ్ళకు సంబంధించి కూడా వరుసగా 5 సంవత్సరాలు ఎటువంటి ఆటంకం లేకుండా అందించడం మేము మిషన్ భగీరథ ద్వారా. ఇవాళ అనేక చోట్ల బిందెలు తీసుకొని మళ్ళీ ట్రాక్టర్ కొరకు, ట్యాంకర్ కొరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి. విద్యుత్ విషయంలో కూడా మళ్ళీ మోటార్లు కలుపుతున్న పరిస్థితి, ఇన్వర్టర్లను మళ్ళీ తెచ్చుకోవాల్సిన పరిస్థితి, మళ్ళీ ఎప్పుడో 5 ఏళ్ల కింద, 6 ఏళ్ల కింద, 10 ఏళ్ళు ఆగిపోయిన జనరేటర్లను మళ్ళీ రిపేర్ చేసుకొని పెట్టుకోవాల్సిన పరిస్థితి మళ్ళీ వచ్చింది. ఉంటాయి, నిబంధనలు ఉంటాయి. కేఆర్ఎంబి ఆనాడు కూడా ఉంది, అనేక నిబంధనలు ఉన్నాయి. కేఆర్ఎంబి రాకముందు కూడా ప్రతి ప్రాజెక్ట్ నిబంధనలు ఉంటాయి. ఏది ఉండని రైతుల విషయం వచ్చినప్పుడు ఒక మానవీయ కోణంలో దాన్ని ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం చెప్పింది కాబట్టి ఆనాడు మేము 2 పంటలు దక్కించినాం, రైతాంగానికి ఓటనిచ్చినాం. కానీ వాళ్ళు అంతకుమించి 515 ఉన్ననాడు కూడా ముఖ్యమంత్రి గారు కానీ, నల్గొండ జిల్లాకు సంబంధించిన 2 మంత్రులు కానీ, స్వయంగా ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ దానిపైన స్పందన లేదు. రైతులను